ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు తులారాశి వారికి అద్భుతమైన రోజు అవుతుంది. తులారాశి వారికి అదృష్టం మీ వెంటే ఉంటుంది. తులారాశి వారు పని ప్రదేశంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆలోచనల్లో మార్పు ఉంటుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటారు. నిజాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార నియమాలు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారి ఆదాయంలో ఈరోజు ఆశించిన పెరుగుదల ఉంటుంది. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యంలో మంచి పరిస్థితి ఉంటుంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. దీని కారణంగా వారి మనస్సు చదువులో తక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా కళాశాలలో అడ్మిషన్ పొందడానికి సిద్ధమవుతున్నట్లయితే ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్ధారించే వ్యక్తి మీకు సరైన మార్గనిర్దేశం చేస్తారు. తులారాశి వారికి ఈరోజు తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆగిపోయిన ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు. జీవిత భాగస్వామితో చాలా ఆనందమైన సమయాన్ని గడుపుతారు. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు చాలా మంచి రోజు. ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. వివాహితులకు శుభవార్తలు అందుతాయి. కాలేజీలో ఎవరినైనా ప్రేమ భాగస్వామిని కలుసుకోవచ్చు. తులారాశి వారు మానసిక సమస్యలకు తక్షణమే పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ వివాహం చేసుకుంటే మీ జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్కి వెళ్తారు. ప్రేమ జీవితం గడిపే వ్యక్తులు ఈరోజు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు బిజీగా ఉంటారు మరియు డబ్బు లాభం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. మీరు కొన్ని పనులను కొత్తగా ప్రారంభించవచ్చు. కార్యాలయంలో పనిచేస్తున్న వారు మీ ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచండి. ముఖ్యమైన పత్రాలు పోవచ్చు. సిగరెట్ త్రాగేవారు వెంటనే వదిలివేయండి. లేకపోతే ఇప్పుడు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈరోజు మీలో కొందరు ఉత్తేజకరమైన యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. త్వరలోనే వెళ్ళగలరు. వ్యాపారంలో పెరుగుతున్న పోటీ కారణంగా మనస్సు చంచలంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు. సహోద్యోగులతో సమన్వయంతో పనిచేస్తారు. ఎవరైనా మీ మనోభావాలను గాయపరచవచ్చు. పెట్టుబడులకు మరియు ప్రయాణాలకు దూరంగా ఉండండి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. మీకు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొత్త కార్ కొనాలనే ఆలోచన మీ మదిలో రావచ్చు. ఈరోజు తులారాశి వారు కఠోరమైన మాటలను చెప్పడం మానుకోవాలి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. ఈ పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు తులారాశి వారు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. దీనివల్ల మీ దిగజారిపోతున్న పని పూర్తవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మీ ఆరోగ్యం మునపటి కంటే మెరుగ్గా ఉంటుంది. తులారాశి వారు ఎవరైనా అనాథలకు ఏదో ఒక రూపంలో దానం చేయండి. ఇలా చేస్తే మీకు ధనానికి సంబంధించిన శుభవార్త అయితే రావడం జరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు నీలం రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.